ఓకే. సో టెక్నికల్ ఎస్సీఓలో ఏమేం మెట్రిక్స్ చూసాం మనం ఇప్పటి వరకు? హౌ మెనీ మెట్రిక్స్ వి హావ్ సీన్ సో ఫార్? Site map, ma'am. Site map, Site map, ma'am. Robots Site dot map, Matrix, ma'am. robots Robotics, dot dot txt, txt, TST, Canonical tag, canonical tag, and orphan orphan pages. orphan orphan pages. pages. Okay. So today let us discuss about few more metrics in technical SEO. Very simple concepts, very simple ones. ఒకటి వచ్చేసి బ్రోకెన్ లింక్స్ అండ్ ఇంకోటి వచ్చి రీడైరెక్షన్స్. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ అవసరం అయితే ఏమైనా కేసెస్ లో మీరు వాడొచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నా. రీడైరెక్షన్స్. ఓకే. ఆర్ఫన్ పేజెస్ అయిపోయింది కదా? ma'am. అయిపోయింది. ఓకే. ఎస్ఈఓ. broken links and redirections. If time permits, మనకు టైం ఉంటే జిఈఓ అండ్ ఏఈఓ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏఈఓ. ఓకే. నెక్స్ట్ డే గూగుల్ మై బిజినెస్ డిస్కస్ చేద్దాం. బ్రోకెన్ లింక్స్ అంటే ఏంటి? సో వాట్ డు యూ మీన్ బై బ్రోకెన్ లింక్స్? So the links which are not working or the links which are dead, we generally consider them as a broken link. అంటే ఏంటి? అది ఇంటర్నల్ లింక్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ లింక్ అవ్వచ్చు. ఎనీ లింక్ విచ్ ఇస్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ వెబ్సైట్ ఈస్ సింప్లీ కన్సిడర్డ్ as బ్రోకెన్ లింక్. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను ఓడిఎంటి వెబ్సైట్ ను ఓపెన్ చేస్తున్నా. ఏదైనా అవ్వచ్చు, ఏ లింక్ అయినా అవ్వచ్చు. ఇట్ క్యాన్ బి ఇదర్ ఇంటర్నల్ లింక్ ఆర్ ఎక్స్టర్నల్ లింక్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది, అండ్ దేర్ మైట్ బి ఫ్యూ క్లికబుల్ టెక్స్ట్ యాజ్ వెల్. ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అన్న క్లికబుల్ టెక్స్ట్ కూడా కనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? Yes, రైట్. ma'am. ఇవన్నీ ఏంటి? వాట్ ఆల్ దీస్ ఆర్ Hyperlinks. Links. లింక్స్ కదా. దోస్ కెన్ బి అగైన్ ఇంటర్నల్ ఆర్ External. ఎక్స్టర్నల్. అంతే కదా? ఎస్ ఆర్ Yes, నో? ma'am. Yes, ma'am. సరే, ఇప్పుడు నేను ఈ లింక్ ని క్లిక్ చేస్తున్నానండి. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు క్లిక్ దిస్ లింక్. క్లిక్ చేసిన. సో ఇప్పుడు ఈ పేజ్ కంటూ వెళ్తున్నా. కెన్ యూ సీ హియర్ దిస్ పేజ్? ఈ సపరేట్ పేజ్ అయినా ఇంటర్నల్ లింక్ ఆర్ ఎక్స్టర్నల్ లింక్? Internal link, separate page. ఇంటర్నల్ లింక్. ఓకే. నేను ఖచ్చితంగా ఒక పేజ్ వస్తున్నా ఇక్కడ కదా. Yes, సో ma'am. నేను ఎక్కడికి ఏమన్నా 404 పేజెస్ కి ఇట్లా వెళ్ళడము, పేజ్ నాట్ ఫౌండ్ పేజెస్ కి వెళ్ళడం జరుగుతుందా? No, చెప్పండి. ma'am. No, Links ma'am. are మీరు working. ఎప్పుడైనా నోటీస్ చేశారా? డిడ్ యూ గైజ్ ఎవర్ నోటీస్ దట్ ఏదైనా లింక్ క్లిక్ చేస్తే అది పని చేయకపోవడము, లేకపోతే దాన్ని క్లిక్ చేసినప్పుడు found మనకు అని పేజ్ చెప్తుంది. నాట్ Ah, ఫౌండ్ అని 404. కనిపిస్తుందా? 404 ఉంటుంది. చూసారా? Yes, Yes, ma'am. ma'am. చూసా, Yes, ma'am. sir. సో వాటిని బేసిక్ గా బ్రోకెన్ లింక్స్ అంట. ఓకే. Okay. సో ఆ బ్రోకెన్ లింక్స్ వల్ల ఎవరికి నష్టం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇంటర్నల్ లింక్ ఇది క్లిక్ చేశాను. సపోజ్ వాట్ ఇఫ్ ఎక్స్టర్నల్ లింక్ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి వెబ్సైట్. ఏ అండ్ బి. ఇప్పుడు ఏ ఏం చేసింది? బికి బ్యాక్ లింక్ ఇచ్చిందండి. సో బి ఏం చేశాడు అంటే, డ్యూ టు సమ్ రీజన్స్, ఏవో ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ వలన ఈ పేజ్ అనేది వాళ్ళ వెబ్సైట్ లో నుంచి కంప్లీట్ గా రిమూవ్ చేశాడు. సో బట్ స్టిల్ ఇక్కడ హైపర్ లింక్ అయితే వర్క్ అవుతుంది. ఈ హైపర్ లింక్ ని క్లిక్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మరి? ఇక్కడ ఎలాంటి పేజ్ లేకపోతే Error page. Error page not found. ఎర్రర్ Not పేజెస్ found లైక్ వస్తుంది. పేజ్ నాట్ ఫౌండ్, 404 కదా. ఎస్ ఆర్ నో? మరి ఇప్పుడు ఎవరిది తప్పు? ఏదా తప్పు, బీదా తప్పు? A, ma'am. A. ఏదా? ష్యూరా?
బి think కదా so. రిమూవ్ చేసింది, బి కదా తప్పు, బిది కాదు తప్పు. బట్ మనం లింక్ ఇస్తాం ఏ కదా, ఏలో లింకులు ఇస్తాం ఏ కదా. ఏ ఏ అనే అతను బి ఉన్నాడా లేడా తెలుసుకొని లింక్ ఇవ్వాలి కదా మేడం. ఓకే, ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఉందండి బి పేజ్ ఇస్ వర్కింగ్ వెల్. తర్వాత ఒక 2 months తర్వాత అతను బి రిమూవ్ చేశాడు. అప్పుడు అప్పుడు ఎవరిది తప్పు? Still he needs to check whether the link is working or not from A's end. ఓకే, సో ఏదే మిస్టేక్ అంటారు మీరు, అంతేనా? కూడా Yes, ma'am. చెప్పాలి, క్లోజ్ చేసే ముందు బి కూడా చెప్పాలేమో కదా. ఓకే, క్లోజ్ చేసేటప్పుడు బి కూడా చెప్పాలి అంటున్నారు. ఓకే, గుడ్ 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 గెస్. సో వేరాస్ ఈ బ్రోకెన్ లింక్ అనేది ఎవరికి అప్లై అవుతుంది, ఏకా బీకానో? ఏకి అప్లై. ఏకి అప్లై అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ ఎక్కడ క్లిక్ చేసి వెళ్తున్నారు? ఏ ఏ వెబ్సైట్ నుంచే కదా. Yes, Yes, people are coming to A's website and clicking on that hyperlink. అప్పుడు వాళ్ళకు పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది కదా. సో ఇప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్? వెన్ యూజర్ క్లిక్ ఆన్ దాట్ లింక్ వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇవ్వకుండా మనం ఏదో సమ్ పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వేస్తే అప్పుడు యూజర్ తిట్టుకుండేది ఎవరిని? ఏని. ఏని ఏ మ్యామ్ ఏనే కదా. ఇప్పుడు Yes. సపోజ్ నేను ఒక బజార్కి వెళ్ళాను, బజార్కి వెళ్ళేసి ఒక అతన్ని అడిగాను, అన్న ఇక్కడ జ్యువెలరీ షాప్ ఎక్కడ ఉంటది అని అడిగాను. అతను వెళ్ళేసి నువ్వు లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకో, నీకు జ్యువెలరీ స్టోర్ వస్తుంది అన్నాడు. నేను వెళ్ళేసి సేమ్ అతను చెప్పినట్లే వెళ్ళిన, కానీ అక్కడ ఎలాంటి షాప్ లేదు. మనం ఏం చేస్తాం అప్పుడు? ఆ షాప్ ఓని తిట్టుకుంటాం, లేకపోతే మనకు అడ్రస్ ని గైడ్ చేసిన తిట్టుకుంటామా? గైడ్ చేసిన చేసినారు కదా. ఇప్పుడు మరి యూజర్ ఎవరిని తిట్టుకుంటాడు, ఏనా బీనా? ఏని కదా. సో ఇప్పుడు ఈ ఈ లింక్ వల్ల ప్రాబ్లం ఏముంది? యూజర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నాడు. ఎనీ టైమ్ యూ సీ ద హోల్ ఎస్సీఓ యూ సీ, మీరు ఎప్పుడైనా యూజర్ బాధపడుతున్నాడు, యూజర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తే ఆటోమేటిక్ గా ఎవరు రియాక్ట్ అవుతారు? హూ విల్ రియాక్ట్? SEO గూగుల్ విల్ will రియాక్ట్. గూగుల్ రియాక్ట్ అయ్యిందంటే ఎవరిని పనిష్ చేస్తుంది? SEO. ఏని పనిష్ చేస్తుంది, అంతే కదండి. ఎవ్రీబడి, రైట్? సో మరి ఎవరు జాగ్రత్తగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి? విచ్ లింక్స్ ఆర్ వర్కింగ్ అండ్ విచ్ ఆర్ నాట్ వర్కింగ్ అనేది ఎవరు చెక్ చేసుకుంటూ ఉండాలి? వెరీ గుడ్, ఏ మస్ట్ చెక్ ఆల్ దీస్ థింగ్స్ కదా. సో మరి ఏ ఎలా చెక్ చేసుకుంటుంది? మీరు ఎలా చెక్ చేసుకుంటారు వెదర్ ద లింక్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అని? మీరు ఎలా చెక్ చేస్తారు చెప్పండి? క్లిక్ చేసి క్లిక్ చేసి చూస్తాం అంటే వెబ్సైట్ డాష్ బోర్డ్ కి వెళ్తాము. ఒక లింక్ పనిచేస్తలేదు అని తెలిస్తే దాన్ని ఎలా రిమూవ్ చేస్తామండి? ఇప్పుడు ఒక హైపర్ లింక్ పని చేయట్లేదు అని తెలిసింది, దాన్ని ఎలా రిమూవ్ చేస్తాం మనం? లింక్ తీసేస్తాం. చెప్పండి ఎలానో, చూపించండి. పోస్ట్ ని ఎడిట్ చేసి ఎడిట్కి వెళ్ళాలి. ఓకే, ఎడిట్. సరే, ఒక హైపర్ లింక్ ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తా, దాన్ని ఎలా రిమూవ్ చేస్తారో చూపించండి మీరే. ఓకే ఇక్కడ ఏమైనా హైపర్ లింక్స్ ఉన్నాయా? ఇది ఉంది కదా. సపోజ్ ఇది బ్రోకెన్ అయిపోయింది, పని చేయట్లేదు ఈ లింక్, అప్పుడు నేను ఎలా రిమూవ్ చేయాలి? సెలెక్ట్ చేయండి, దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ చేసి ఎడిట్ లోకి వెళ్ళండి. Edit, రిమూవ్ ఇట్. ఏది లింక్ రిమూవ్ చేయాలా? బ్లాక్ కలర్ లో ఆరో క్లిక్ చేయండి పైన ఆ బార్ లో. ఏది ఇస్తావన్నా? హైలైట్ అయి ఉంటుంది. బ్యాటర్ ఏంటంటే ఇక్కడ లింక్ తీయద్దు, ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక లింక్ యాడ్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. లింక్ ఇక్కడ తీయాల్సిన పని లేదు. ఏం చేయాలి? ఇక్కడ హైలైట్ అయిందా, సింపుల్ గా ఎస్ మ్యామ్ దాన్ని మీరు డిజేబుల్ అన్లింక్ చేసేయండి. ఇప్పుడు అది హైపర్ లింక్ అవుతుందా? దిస్ ఈస్ వన్ మెథడ్ గైస్, దిస్ ఈస్ వన్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి? ఇంకా వేరే పని చేసే లింక్ దేనికైనా మీరు ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేసి వేరే లింక్ ఏదైనా ఇచ్చుకోండి ఇఫ్ యు వాంట్. దీస్ ఆర్ ద 2 methods టు ఇగ్నోర్ ద బ్రోకెన్ లింక్స్. సరే, ఇప్పుడు నా వెబ్సైట్ లో 1-2 లింక్స్ ఇచ్చుకుంటూ ఉంటే
నేను డే టు డే ఐ కెన్ కీప్ చెకింగ్ ఆన్ ఇట్, ఐ కెన్ కీప్ అన్ ఐ ఆన్ ఇట్. బట్ వాట్ ఇఫ్ నా దగ్గర కొన్ని లక్షల బ్లాగ్స్ ఉన్నాయి, లక్షల ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, ఓ హెవీ ఆఫ్ కాంటెంట్ ఉంది. At the time, is it possible for you to check each and every link? నో మ్యామ్. Not possible to check పాసిబుల్ manually. అవుతుందా అండి? నో ఆ, మ్యామ్. No, ఇక ma'am. మన రోజంతా మనం SEO చేసుకోవడం కాదు, ఈ లింక్స్ రిమూవ్ చేసుకోవడానికి అయిపోతుంది, అంతేనా? Yes, రైట్. ma'am. సో మరి దీనికంటే ఒక షార్ట్ కట్ ఉండాల్సిందేనా లేదా మనకు? ప్లగిన్స్ ఏదైనా Yes, ma'am. ప్లగిన్సా? ఓకే. సో దానికంటూ వీ హ్యావ్ సమ్ టూల్స్ అన్నమాట, ప్లగిన్స్ కాదు, టూల్స్ ఉన్నాయి. లైక్ బ్రోకెన్ లింక్ చెకర్ టూల్స్, బ్రోకెన్ లింక్ చెకర్. ఇగో ఈ వెబ్సైట్ బాగానే వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ వెబ్సైట్ కి అయితే బ్రోకెన్ లింక్స్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేయండి. సపోజ్ నేను మేక్ మై ట్రిప్ కి .com, మేక్ మై ట్రిప్ కి ఏమైనా బ్రోకెన్ లింక్స్ ఉన్నాయేమో చెక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఏంటి? 4WPT. సిఏనా ఈనా? ఇది సిఏ కదా. ఓకే, లెట్ us ఫైండ్ బ్రోకెన్ లింక్స్ గైస్. ఇది కొంచెం టైం తీసుకుంటది, ఎందుకంటే మొత్తం వెబ్సైట్ అంతా రివ్యూ చేయాలి కదా. ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ ని క్లిక్ చేసి వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్ అని చెక్ చేయడానికి దీనికి కూడా కొంచెం టైం తీసుకుంటది. మీన్ వైల్ లెట్ us డిస్కస్ ద అదర్ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం? బ్రోకెన్ లింక్ అంటే ఏంటో మీకు అర్థమైంది, అవునా? Yes, ma'am. బ్రోకెన్ లింక్ మనం మాన్యువల్ గా ఎలా రిమూవ్ చేసుకోవాలో అర్థమైందా? Yes, ma'am. ఎస్ ఆర్ నో? Yes, మరి ma'am. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? మనకు ఆటోమేషన్. బల్క్ బ్రోకెన్ లింక్స్ ఉంటే వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది టూల్స్ అన్నమాట. ఎందుకంటే మనం ప్రతిసారి మనం వెళ్ళేసి మనం లింక్స్ ని క్లిక్ చేసి వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడం అనేది ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ కదా. సో అందుకనే మనం ఇది చెక్ చేస్తున్నాం. లెట్ ఇట్ టేక్ సమ్ టైమ్. సో మీన్ వైల్ లెట్ us చెక్, లెట్ us సీ వాట్ ఈస్ రీడైరెక్షన్. ఇది అంతగా మీరు రోజు అప్లై చేసే కాన్సెప్ట్ కాదు, అండ్ డోంట్ డూ ఇట్ అన్నెసెసర్లీ. దీనికి కూడా నేను ముందే చెప్తున్నా, అవసరం లేకుండా అయితే దీన్ని వాడాల్సిన పని లేదు. ఓకే, అవసరం నెక్స్ట్ మేబీ ఇన్ ఫ్యూచర్ లో మీకు అవసరం అయితే యూజ్ ఇట్. ఆ కేసు వస్తే మీరు వాడుకోండి అని ఇప్పుడే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో రీడైరెక్షన్స్ ఆర్ నథింగ్ బట్ from one website to another website. This is not an internal link or external link. Redirections అంటే ఇంటర్నల్ లింక్, ఎక్స్టర్నల్ లింక్ కాదు. కంప్లీట్ గా ఎక్కడి నుంచి అయితే మూవ్ అవుతున్నారో ఆడియన్స్ అది కంప్లీట్ గా కనపడదు అనమాట. సరే, దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద ఫేస్బుక్ స్పెల్లింగ్ గైస్? ఫేస్బుక్ వెబ్సైట్ స్పెల్లింగ్ చెప్పండి. FACEBOOK.com. FACEBOOK.com. ఇదే కదా? Yes, ma'am. ఎస్ ఆర్ నో? రైట్. ఫేస్బుక్ కి ఇంకో షార్ట్ పేరు కూడా ఉంది, ఏంటి? FB.com. FB.com. ఇదే కదా? చూడండి, Yes. నేను కరెక్ట్ గా టైప్ చేసిన కదా బ్రౌజర్ లో. Yes, ma'am. అందరూ బ్రౌజర్ సైడే చూడండి. ఎవ్రీబడి లుక్ అట్ మై బ్రౌజర్. డొమైన్ దగ్గరనే చూడండి. ఓకే, డన్. రెడీయా? Yes. నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా. అందరు చూడండి. ఏమైంది? Facebook.com. It redirects to full URL from FB.com to Facebook.com. FB.com అనేది కూడా డొమైనే కదా? Yes. Facebook.com అనేది కూడా డొమైనే కదా? ఆ షార్ట్ కట్ కొంతమంది షార్ట్ కట్ లో చేస్తారు కదా. సో అంటే మనం ఇప్పుడు ODMT అంటే OMDT అని సెర్చ్ చేసిన వస్తుందా సార్? రాదు మేడం. రాదు. OMDT.in సెర్చ్ చేస్తాను, వస్తుందా అండి? No. సైట్ కాంట్ బి రీచ్డ్ అని వచ్చిందే. మరి ఎందుకు FB.com? ఇప్పుడు జనాలు అనుకుంటే అయిపోదు, FB.com కదా అందుకని ఫేస్బుక్ వచ్చేసాము అని జనాలు అనుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు Yes. నేను గూగుల్ ఉందండి,
సో గూగుల్ స్పెల్లింగ్ ఏంటి? GOOGLE GOOGLE కదా. నేనేం పెడుతున్నా? GOOO అంటే 3 O's పెట్టి GLE.com సెర్చ్ చేస్తున్నా. ఎక్కడికి వచ్చింది? ఒరిజినల్ డొమైన్. అవునా కదా? అంటే ఓహో జనాలు GOO అని కూడా సెర్చ్ చేసే ఛాన్స్ ఉంది, అందుకనే గూగుల్ కి తీసుకెళ్తున్నా అని గూగుల్ అనుకుంటుందా? మేబీ అలియాస్ నేమ్స్ మేబీ అదే వాళ్ళు సెట్ చేశారు మరి అట్లయితే OMDT కూడా వర్క్ అవ్వాలి కదా. మీరు చేయలేదు అనుకుంటా మేడం. మేము అంటే మనం మీరు మనం కాన్ఫిగర్ చేయాలనుకుంటాం కాన్ఫిగర్ చేయాలి. అలియాస్ నేమ్స్ లాంటివి. This is not something just user decides. This is something a website owner has to be decided. ఏంటి అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నేను వెబ్సైట్స్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, అలా వెబ్సైట్సే కాదు పేజ్ టు పేజ్ కూడా చేసుకోవచ్చు. మనము రీడైరెక్షన్స్ పెడుతున్నట్టు ఇక్కడ మీరు ఎప్పుడైనా చూడండి, FB.com అనే వెబ్సైట్ ని చూసారా? డిడ్ యూ సీ దట్ వెబ్సైట్ లైవ్ గా? ఎప్పుడైనా FB.com వెబ్సైట్ ని చూసారా? ఇప్పుడు అంతెందుకు GOOGLE అని సెర్చ్ చేసిన ఆ వెబ్సైట్ చూసారా? కనిపిస్తుంది అసలు? ఎక్కడ నుంచి అయితే రీడైరెక్ట్ అవుతుందో, ఫ్రమ్ వేర్ ద యాక్చువల్ రీడైరెక్షన్ ఇస్ హ్యాపెనింగ్, అది కనపడదు. ఎక్కడికైతే రీడైరెక్షన్ వెళ్తుందో అది మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో ఏంటి ఇక్కడ మ్యాజిక్ ఏం నడుస్తుంది అంటే, దెర్ ఆర్ సమ్ కేసెస్, మీకు ఇలాంటి కేసెస్ ఉండొచ్చు, జరగవచ్చు అనమాట. సో 2 types ఆఫ్ రీడైరెక్షన్స్ ఉంటాయి, పర్మనెంట్ రీడైరెక్షన్స్ అండ్ టెంపరరీ రీడైరెక్షన్. 301 అండ్ 302. 302 వచ్చేసి టెంపరరీ రీడైరెక్షన్ అండ్ 301 వచ్చేసి పర్మనెంట్ రీడైరెక్షన్ అనమాట. సో విచ్ మీన్స్, ఇప్పుడు మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళారండి, లెట్స్ సే లలిత జ్యువెలరీ షాప్ అమీర్పేట్లో ఉంది. ఓకే, ఆ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఒక బోర్డు కనిపించింది, దిస్ షాప్ హ్యాస్ బిన్ క్లోజ్డ్ షార్ట్లీ, ఆర్ ఇస్ షాప్ హ్యాస్ బిన్ క్లోజ్డ్ ఫర్ టెంపరరీ రీజన్స్, టెంపరరీలీ క్లోజ్డ్. యూ కెన్ విజిట్ లలిత జ్యువెలరీ ఇన్ JNTU అనేసి అడ్రస్ పెడతారు. మీకు చూసారా ఎప్పుడైనా అలా షాప్స్ క్లోజ్ చేసి టెంపరరీలీ క్లోజ్డ్, యూ కెన్ విజిట్ ద షాప్ మీన్ వైల్ అనేసి వాళ్ళు అడ్రస్ షేర్ చేస్తారు బోర్డ్స్ మీద, చూసారా లేదా? అది ఏంటి? టెంపరరీ రీడైరెక్షన్. ఇప్పుడు ఆ ఓల్డ్ షాప్ పని చేస్తుందా? ఆ ఓల్డ్ షాప్ పని చేస్తుందా చెప్పండి? టెంపరరీగా Maybe it's under some renovation or something. అలాంటివి ఏమైనా. రెనోవేషన్ ఏదో జరుగుతుంది, అప్పుడు కనిపిస్తుందా? అప్పుడు వర్క్ అవుతుందా? నాట్ వర్కింగ్. లేదు ma'am. లేదు, ఓల్డ్ వన్ వర్క్ అవ్వదు. ఎక్కడైతే రీడైరెక్షన్ జరుగుతుందో అదే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఓల్డ్ టు న్యూ అనేది ఎలా రీడైరెక్షన్ జరుగుతుంది? టెంపరరీగా. టెంపరరీగా అన్నప్పుడు నేను గూగుల్ కి, అంటే ఇది వెబ్సైట్ కేసులో గూగుల్ కి ఏం చెప్తున్నానంటే, హే గూగుల్, నేను ఈ వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్ కి, అంటే ఓల్డ్ నుంచి న్యూ వెబ్సైట్ కి రీడైరెక్షన్ చేస్తున్నా జస్ట్ ఫర్ ఫ్యూ టెంపరరీ రీజన్స్. నేను ఓల్డ్ వెబ్సైట్ లో పేజ్ ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఓల్డ్ వెబ్సైట్ లో కొన్ని థింగ్స్ ని మెయింటైన్ చేయడానికి టైం అవ్వచ్చు. అందుకనే జస్ట్ ఫర్ ఫ్యూ టెంపరరీ రీజన్స్ నేనేం చేస్తున్నా, ఒక న్యూ వెబ్సైట్ కి జనాలను ఏం చేస్తున్నా, రీడైరెక్ట్ చేస్తున్నా. ఓకే, ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐల్ బి బ్యాక్ విత్ మై ఓల్డ్ వెబ్సైట్. నేను కొద్ది రోజుల తర్వాత మళ్ళా నేను ఓల్డ్ వెబ్సైట్ ని మళ్ళా వాడతాను. ఓకేనా? సో నువ్వు రెండింటిని 2 different వెబ్సైట్స్ లా కన్సిడర్ చేయి. ఓల్డ్ వన్ ని ఓల్డ్ దాని డిఫరెంట్ వెబ్సైట్ గా, న్యూ వన్ ని డిఫరెంట్ వెబ్సైట్ గానే కన్సిడర్ చేయి. డు నాట్ పాజ్ ఎనీ అథారిటీ స్కోర్. నువ్వు ఎలాంటి అథారిటీ స్కోర్ ని షిఫ్ట్ చేయొద్దు, రీడైరెక్ట్ చేయొద్దు. జస్ట్ వచ్చే ట్రాఫిక్ ని మాత్రమే రీడైరెక్ట్ చేయి. అంతకుమించి నువ్వు రెండింటిని ఒకటే వెబ్సైట్ లాగా కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ విల్ బి బ్యాక్ విత్ మై ఓల్డ్ డొమైన్. సో అప్పుడు మీరు గూగుల్ దగ్గర సెక్యూర్ చేసుకుంటున్నట్లు మీ వెబ్సైట్ ని.
ఎందుకంటే మీరు రీడైరెక్షన్ చేశారు అంటే గూగుల్కి ఓకే వీళ్ళు ఈ వెబ్సైట్ని వాడరేమో, ఇంకా నేను ఈ వెబ్సైట్ని ఇంకా కన్సిడర్ చేయాల్సిన పని లేదు, ఈ వెబ్సైట్కి ఉండే అథారిటీ స్కోర్ అంతా ఈ న్యూ వెబ్సైట్కి ఇచ్చేద్దాం అని గూగుల్ అనుకుంటుంది. అలా అనుకోకుండా ఉండడానికి యూ హ్యావ్ 2 ఆప్షన్స్, 301 అండ్ 302. సో 302 వాడినప్పుడు మీరు చెప్తున్నారు ఐ విల్ బి బ్యాక్ విత్ ద ఓల్డ్ వన్ అగైన్. మీరు ఎలాంటి అథారిటీ స్కోర్స్ ని షిఫ్ట్ చేయొద్దు. సో నేను మళ్ళా ఓల్డ్ వెబ్సైట్స్ తోని మళ్ళా బ్యాక్ అవుతాను, డు నాట్ డూ ఎనీథింగ్ అని చెప్పడానికి. సో ఈ కేసెస్ లో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఓల్డ్ వెబ్సైట్స్ అథారిటీ స్కోర్ అట్లే ఉంటుంది. ఆ వెబ్సైట్ కి ఈ వెబ్సైట్ సపరేట్ గా మెయింటైన్ చేస్తారు. జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ ఆ ట్రాఫిక్ అనేది షిఫ్ట్ అవుతుంది. లైక్ హౌ ద టెంపరరీ క్లోజ్డ్ బోర్డ్ వర్క్స్ మీ షాప్ ముందు. అదే 301 అయితే ఏంటి, కెన్ యూ ప్లీజ్ గెస్? 301 అయితే both will be considered as a single అథారిటీ స్కోర్ website, మొత్తం I guess. షిఫ్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది అథారిటీ స్కోర్? ఓల్డ్ టు ఓల్డ్ న్యూ. నుంచి న్యూ. ఓల్డ్ టు న్యూ. ఇంకా ఓల్డ్ వెబ్సైట్ కంప్లీట్ గా వానిష్, కనపడదు. సో మీరు చూస్తే ఎప్పుడైనా మీరు రోడ్ లో పాస్ అవుతున్నప్పుడు కార్ లోనో బైక్ లోనో అక్కడ ఒక వే చూపిస్తుంది. ఆ వే పర్మనెంట్లీ క్లోజ్ దిస్ వే అని చూపిస్తుంది, చూసారా? Yes, ma'am. ఎస్ ఆర్ నో? అంటే ఇంకా ఆ వే అనేది కంప్లీట్ గా చెప్పండి, ఆ వే Closed అనేది అన్నట్టు. పర్మనెంట్లీ I mean, క్లోజ్డ్ van. అంటే ఏంటి? Close అయినది. క్లోజ్ Yeah. అయ్యింది ఇంకా, Done. అది పనికిరాదు అన్నట్టు. సో సేమ్ 301 వాడినప్పుడు ఏంటంటే గూగుల్ కి మనం ఏం చెప్తున్నాం, నేను ఇక్కడ పర్మనెంట్ గా ఓల్డ్ వెబ్సైట్ నుంచి న్యూ వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తున్నా. సో నువ్వు ఈ ఓల్డ్ వెబ్సైట్ కి వచ్చే అథారిటీ స్కోర్ కానీ దానికి వచ్చే క్వాలిటీ స్కోర్ కానీ అంతా నువ్వు న్యూ వెబ్సైట్ కే ఇచ్చేసేయి. సో నువ్వు ఓల్డ్ వెబ్సైట్ ని ఏం మెయింటైన్ చేయాల్సిన పని లేదు. సింపుల్ గా చెప్పాలంటే రెండింటిని ఒకటే వెబ్సైట్ లాగా కన్సిడర్ చెయ్యి అని చెప్పే ఒక టెక్నిక్ ని 301 అంటాం. ఇప్పుడు ఫేస్బుక్ ఎఫ్బి నుంచి ఫేస్బుక్ కి 301 ఉండొచ్చా, 302 ఉండొచ్చా? What's your guess? 301, ma'am. 301. 302. 302 302. టెంపరీ. టెంపరరీగా? 302. ఓకే, 302 అన్న వాళ్ళు ఎందుకు? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద ఆన్సర్? అంటే రెండు వర్క్ అవుతున్నాయి కదా. ఓకే, fb.com వర్క్ అవుతుందా? No, ఓకే, ma'am. చూపించండి. మనకి చూపిస్తుంది ఏదో అంటే వేరే దానికి రీడైరెక్ట్ డైరెక్టింగ్ చేస్తుంది కదా. అవుతుంది కదా మ్యామ్. మెయిన్ దానికి వస్తుంది. fb.com కనిపిస్తుందా వెబ్సైట్? ఒకసారి చూసి చెప్పండి, కనిపిస్తుందా? లేదు. ఫేస్బుక్ No, ma'am. డొమైన్ లో చూపించట్లేదు కానీ ఎర్రర్ కూడా domain. చూపించట్లేదు కదా. ఏంటండి? ఎర్రర్ కూడా ఏం చెప్పట్లేదు కదా మ్యామ్. వేరే దానికి అర్థం కాదు, ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఎర్రర్ మ్యామ్, ఎర్రర్ కూడా చూపించట్లేదు కదా. ఎర్రర్? ఏం ఎర్రర్? 404 ఎర్రర్ అని ఏం చూపించట్లేదు కదా, ఫేస్బుక్కే తీసుకెళ్తుంది కదా. డొమైన్ లేదు కదా మేడం, ఎఫ్బి డొమైన్ ఓ ఓ ఓ fb.com ఓ మీరు వేరేలాగా థింక్ చేస్తున్నారు. నో దట్ Broken ఈస్ రాంగ్. links. ఇప్పుడు నేను ఓల్డ్ వెబ్సైట్ అయినా న్యూ వెబ్సైట్ అయినా పనిచేసే వెబ్సైట్లకే రీడైరెక్షన్ చేస్తా, పనిచేయని వెబ్సైట్స్ కి రీడైరెక్షన్ చెయ్యము. అర్థమవుతుందా? ఆ డొమైన్ అనేది లైవ్ ఉంటది, మనకు కనబడదు, అది వానిష్ అయిపోతుంది. ఓకే, అక్కడ నుంచి మనం ఫ్రెష్ వెబ్సైట్ ఆర్ న్యూ వెబ్సైట్ కి రీడైరెక్షన్ చేస్తాం. రెండు డొమైన్స్ కొనుక్కోవాల్సిందే, రెండు డొమైన్స్ కి మీరు మనీ కట్టాల్సిందే. ఓకే, మరి ఫేస్బుక్ ఎఫ్బి వాళ్ళు ఎందుకు అలా చేశారు? అవసరం ఏముంది? సింపుల్ గా ఫేస్బుక్ ని మెయింటైన్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎఫ్బిని ఎందుకు కొన్నారు చెప్పండి? So it is easy to remember and type. ఈజీ టు రిమెంబర్. ఓకే, సో మరి అదేదో కొత్తది న్యూ వెబ్సైట్ చేస్తే అయిపోతాయి కదా, మళ్ళీ ఫేస్బుక్ రీడైరెక్షన్ అవసరమా? Similarity ఉంది. But they already have a lot of users for Yeah, this huge. whole domain, కదా, Mm. రైట్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు Yes, లలిత జ్యువెల్స్ వాళ్ళది ఒక పెద్ద బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు వేరే ఏరియాలో వేరే పేరుతో స్టార్ట్ చేస్తారా అండి? చెప్పండి. No, ma'am. No, ma'am. సేమ్ పేరుతో No. చేస్తాం. Same. సేమ్ పేరుతోనే స్టార్ట్ చేస్తారు కదా, Yes, ma'am. రైట్? సో బ్రాండింగ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఒక పేరు అవును. తెచ్చుకోవడం, ఒక బ్రాండ్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ.
మరి అంత పేరు తెచ్చుకున్నాక మనం ఇప్పుడు ఫేస్బుక్ సపరేట్ గా ఎఫ్బి సపరేట్ గా మెయింటైన్ డిజైన్ చేయడం కాదు గొప్పతనం, వాటిని మెయింటైన్ చేయడం గొప్పతనం కదా. బేసిక్ గా డూ యూ గైజ్ నో దిస్ ఫేస్బుక్ స్టోరీ? ఫేస్బుక్ వాళ్ళు ఫస్ట్ ఎఫ్బిని కొనలేదు, మీకు తెలుసా? ఎస్ మ్యామ్. డూ యూ నో దాట్? యా. వాళ్ళు ఫస్ట్ ఎఫ్బిని కొనలేదు, దే బాట్ ఓన్లీ ఫేస్బుక్, FACEBOOK, అదే కొన్నారు. తర్వాత దే గాట్ టు నో దట్ FB.com హెస్ బీన్ యూస్డ్ బై ద యూజర్స్, అండ్ వేరే అతను కొన్నారు, బాగానే యూజర్స్ వస్తున్నారు, అండ్ దే ఫౌండ్ దట్ పీపుల్ ఆర్ ఫైండింగ్ FB.com యాజ్ ఎ షార్ట్ ఫార్మ్ టు ఫేస్బుక్. సో అప్పుడు వాళ్ళు ఈ యంగ్స్టర్ కి ఎవరైతే FB.com కొన్నాడో వాడికి కొన్ని $1 బిలియన్ ఇచ్చేసి వాళ్ళు FB.com ని కొనుక్కున్నారు. ఇప్పుడు అంతే కదా. ఇన్స్టాగ్రామ్ అయినా వాళ్ళ ఓన్ డిజైన్డ్ ప్లాట్ఫామా? నో మ్యామ్. హూ బాట్ ఇన్స్టాగ్రామ్? ఫేస్బుక్ ఎవరు ఫేస్బుక్. acquire చేసుకున్నారు? ఫేస్బుక్. Who acquired WhatsApp? వాట్సాప్ ఎవరు అక్వైర్ చేశారు? ఫేస్బుక్. అది కూడా ఫేస్బుక్ వాళ్ళేనా? ఫేస్బుక్. రేపు పొద్దున ఇంకేదన్నా కొన్నా కూడా ఆశ్చర్యం లేదు, వీళ్ళు కొంటూనే ఉంటారు. థ్రెడ్స్ కూడా కొన్నారు మేడం. థ్రెడ్స్, అవును. రైట్. సో వీళ్ళన్నీ అక్వైర్ చేసుకుంటూ ఉంటారు కమింగ్ ప్లాట్ఫామ్స్ అన్నిటిని. సో ఈవెన్ FB.com కూడా ఫస్ట్ అదే జరిగింది. సో మరి FB.com ని మరి సపరేట్ గా మెయింటైన్ చేద్దామా, యూనో ఒకటే వెబ్సైట్ గా మెయింటైన్ చేద్దామంటే ఒకటే వెబ్సైట్ గా మెయింటైన్ చేయడం బెటర్ అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. బికాస్ యూజర్ డజన్ నో FB.com వేరు, ఫేస్బుక్ వేరు అని వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా ఫేస్బుక్ అంతే. వెళ్ళామా ప్రొఫైల్ పిక్చర్, పీపుల్ డజంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్, వాళ్ళకి తెలీదు అవన్నీ. సో వాళ్ళకు ఒకటే వెబ్సైట్ లాగా, అంటే FBని సెర్చ్ చేసినా ఒకటే వెబ్సైట్కి వెళ్ళాలి, ఫేస్బుక్ ని సెర్చ్ చేసినా ఒకటే వెబ్సైట్కి వెళ్ళాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే. సో ఇది అందుకనే ఇది అన్ని కేసెస్ లో మనం వాడలేము. వి కాంట్ కీప్ అప్లయింగ్ దిస్ ఎవ్రీ టైమ్ అన్నమాట. అవసరమైతే వాడండి, అదర్వైజ్ లీవ్ ఇట్. ఓకే, ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. కానీ ఇప్పుడు నేను ODMTని అమెజాన్ కి రీడైరెక్ట్ చేయమంటే అవుతుందా? కెన్ ఐ డూ దట్? అవ్వదు మ్యామ్. No, పోనీ ma'am. మామా నో మ్యామ్. వైలేషన్. You should be the ఎందుకు owner ఇప్పుడు of FB both the నుంచి domains, I ఫేస్బుక్ కి guess. చేసినప్పుడు మరి You దీని should నుంచి be the దీనికి owner, చేయలేనా? ma'am. Owner రెండు What's wrong same. in that? రెండింటికి మీరే ఓనర్ అయి ఓనర్ ఉండాలి. ఇక్కడ సేమ్. లాజిక్ అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు అట్లా ఎవరిది పడితే అట్లా రీడైరెక్షన్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నేను వెళ్ళేసి లలిత జ్యువెలర్ ముందు పర్మనెంట్లీ క్లోజ్డ్ అని పెట్టేసి జాయలుకాస్కి వెళ్ళండి అని చెప్తే ఎట్లుంటదండి? ఎలా ఉంటది? బాగుంటదా? నేను అమీర్పేటలో లలిత జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు పర్మనెంట్లీ క్లోజ్డ్, యూ కెన్ విజిట్ దిస్ షాప్ అనేసి జాయలుకాస్ కి రీడైరెక్ట్ చేసింది. ఎలా ఉంటది? యాక్సెప్టెడా? Not No, accepted. అట్లా చేయ. అదే లలిత జ్యువెలర్స్ జాయలుకాస్ ని కొనుక్కుంటే They Possible. can do. పాసిబుల్ మ్యామ్. నా Legit. జియో హాట్స్టార్, వాట్ ఈస్ నా హాట్స్టార్ సపరేట్ గా కాదు ఏంటి? జియో Jio హాట్స్టార్. Hotstar. హాట్స్టార్ ఇస్ విత్ జియో జియో హాట్స్టార్ డొమైన్. అసలు హాట్స్టార్ కనిపిస్తుందా? చూద్దాం. హాట్ నో మ్యామ్ కనిపించట్లా. స్టార్ చూద్దాం బా. హాట్స్టార్ ఇక్కడైతే జియో హాట్స్టార్ వస్తుంది. వెబ్సైట్ అయితే చేంజ్ చేయలేదు. జియో హాట్స్టారే కదా ఇప్పుడు. హాట్స్టార్ ఉంది అయితే మనం ఓన్లీ ఇండియాలో తీసుకున్నారు ఇది జియో. ఆహా, నో నో నో, జియో హాట్స్టార్ డొమైన్ కదా. నేను మొన్న జియో హాట్స్టార్ లోకి వెళ్ళేదాన్ని, చేంజ్ చేయలేదు అనుకుంటా వీళ్ళు. ఓకే, 1 సెకండ్ గైస్. ఓకేలేండి, అర్థమైంది కదా మీకైతే కాన్సెప్ట్ ఎవ్రీబడి? Yes, ma'am. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనకు 2 వెబ్సైట్స్ యాక్సెస్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనకు 2 వెబ్సైట్స్ యాక్సెస్ లేవు కాబట్టి నేను ఏం చేస్తా, మన ఓన్ వెబ్సైట్ లోనే మనం ఎలా చేయొచ్చు అనేది, అంటే 1 పేజ్ టు అనదర్ పేజ్ ఎలా చేయాలో చూపిస్తాను జస్ట్ విత్ 1 ప్లగిన్. బట్ ఇదేం నేను మీకు టాస్క్ లాగా ఇవ్వను, బికాస్ ఆఫ్ రీడైరెక్షన్స్ అంత మంచిది కాదు, అన్వాంటెడ్ గా మనం చేయాల్సిన పని లేదు.
Okay, I'll just show you the procedure. Search for redirection. ఇవన్నీ redirections plugins. Let me install this. ఇంకా ఎన్ని డేస్ అంట వర్షాలు? మేబీ ఇంకో 2 days మ్యామ్. 2-3 days. ఓకే. ఎక్కడబ్బా? వేర్ ఇస్ దట్ ప్లగిన్? ఎక్కడ ఇన్స్టాల్ అయిపోయింది? వేర్ ఇస్ ఇట్? 301 redirects. Can you please see this? ఎస్ Yes. మ్యామ్. సో ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ లో ఉంటే ప్లగిన్స్ లోకి వెళ్తే ఈ ప్లగిన్ కనిపిస్తుంది మీకు. గో టు మేనేజ్ రీడైరెక్ట్స్. ఓకేనా? అండ్ క్లిక్ అవుట్ సైడ్ ఆఫ్ ద పాపప్ అండ్ స్క్రోల్ డౌన్. ఇగో ఇక్కడ 301 or 302 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫ్రమ్ ఎక్కడి నుంచి టు ఎక్కడికి. ఫర్ దాట్ లెట్ మీ టేక్ ఫ్యూ పేజెస్ యాజ్ అ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ఏమేం పేజెస్ ఉన్నాయి? అబౌట్ ఉంది అండ్ బెస్ట్ కార్పొరేట్ ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయీస్ ఉంది కదా. సో నేను ఏం చేస్తా అంటే ఇగో ఈ రెండింటిని వ్యూ చేస్తున్నా. ఫస్ట్ వాట్ ఈస్ దిస్ పేజ్ అడ్రస్? ఏంటండి? అబౌట్. ఇది బెస్ట్ కార్పొరేట్ ట్రైనింగ్. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే I want everyone to redirect to best corporate training for employees page whenever someone visit About. about page. ఓకేనా? ఓకే మ్యామ్. అబౌట్ నుంచి నాకు ఇక్కడికి రీడైరెక్ట్ కావాలి. ఇప్పుడు అబౌట్ మళ్ళా కనిపిస్తుందా? అబౌట్ అనే పేజ్ మీకు కల్లా కనిపిస్తుందా? వానిష్. వానిష్ అయిపోతే కనపడదు ఇంకా. అదేమైనా ఇంటర్నల్ లింక్ అయితే మీకు ఎక్కడి నుంచి వచ్చారో అది అలానే ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఫ్రమ్ అంటే అబౌట్ కాపీ, వేర్ ఇస్ దట్, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ అండ్ నౌ ఏది ఇదే కదా. కాపీ, కమ్ బ్యాక్ అండ్ పేస్ట్ ఇట్. రెడీయా? చూద్దామా మరి? ఎస్ ఎస్. లెట్ us సేవ్ దిస్. సేవ్ చేసేసుకున్నాం. సో ఫస్ట్ ఇంకాగ్నిటోలో ఓపెన్ చేయండి. ఇక్కడ వర్క్ అవ్వకపోతే ఓపెన్ ఇన్ ఇంకాగ్నిటో మోడ్. బట్ లెట్ మీ ట్రై. సో ఎలా మరి? ఏం చేయాలి? రిఫ్రెష్ షూరా? చేద్దామా? రెడీయా? అందరు చూడండి. రీఫ్రెష్. మ్యామ్. ఏమైంది? పేజ్ రీడైరెక్ట్ అయింది మ్యామ్. అసలు అబౌట్ పేజ్ అనేది కనిపిస్తుందా? మళ్ళా కావాలంటే మీ అబౌట్ పేజ్ ని వ్యూ చేస్తున్నా చూడండి. ఐ యామ్ వ్యూయింగ్ అబౌట్ పేజ్. కనిపిస్తుందా అసలు? నో మ్యామ్. No. ఓకే. సో ఇలా చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ, మళ్ళీ చెప్తున్నా, అన్వాంటెడ్ గా చేయొద్దు. ఎందుకంటే సో మనం కష్టపడి అథారిటీస్ కోడ్స్ అని SEO అనేసి ఏవేవో చేస్తున్నాం. ఇలాంటి రీడైరెక్షన్స్ వల్ల గూగుల్ కి కన్ఫ్యూజన్ పెరుగుతుంది. దేనికి ర్యాంకింగ్ ఇవ్వాలి, దేనికి ర్యాంకింగ్ ఇవ్వకూడదు, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి గూగుల్ కి. సో అందుకని గూగుల్ ని ఎంత వీలైతే అంత సేఫ్ గా పెట్టండి. దాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. బట్ మనం అక్కడ 302 అంటే టెంపరీ కదా ఇచ్చింది. అవును టెంపరీ. అప్పుడు టెంపరీ అయినా పర్మనెంట్ అయినా రీడైరెక్ట్ అవుతుంది. టెంపరీ అయినా పర్మనెంట్ అయినా ఈ అబౌట్ అస్ అనే పేజ్ కనబడదు. అర్థమవుతుందా? మ్యాటర్ ఏంటంటే ఈ అబౌట్ అస్ పేజ్ కనపడదు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నీకు అథారిటీ స్కోర్ షిఫ్ట్ చేయాలనా లేదా అనేది 301 అండ్ 302 మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అక్కడ డెలీట్ ప్రెస్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుందా మ్యామ్? ఎస్, మళ్ళీ డిలీట్ Redirection చేసుకోవచ్చు. disable. ఎస్. ఇదేంది బ్రోకెన్ లింక్ ఏదో చూపించింది. సరే వేరే వెబ్సైట్ ట్రై చేద్దాం ఉండండి. నేను ఇప్పటి వరకు ఇది అయిపోయి ఉంటది అనుకుంటూ ఉన్నా. ఏదైనా మిస్ చేసినా
Correct, ma'am. QNR Correct. FXK. ఎంఏ కదా MFXK. సరే ఐ థాట్ ఎన్డీటీవీ సారీ మేక్ మై ట్రిప్ ఇచ్చేసి ఉంటదేమో అనుకున్నా, తర్వాత చూస్తే లాస్ట్ కు ఒక ఎర్రర్ కనిపించింది. సరే ఎన్డీటీవీ ఎంటర్ చేసిన. మీన్ వైల్ మనం ఇంకో టాపిక్ కూడా డిస్కస్ చేసుకుందాం, విచ్ ఈస్ డిజావోవ్. ఏంటండి? డిజావోవ్ టూల్. ఇప్పుడు కెన్ యూ చెక్ హౌ మెనీ ఇంటర్నల్ లింక్స్ యూ హ్యావ్? Can you check how many external links you have? Yes, SEO ma'am. quickly. Yes, ma'am. Can you check how many backlinks you have got? ఎస్ మ్యామ్, చేసుకోవచ్చు మ్యామ్. చెక్ చేసుకోవచ్చా లేదా ఎవ్రీబడి? చేసుకోవచ్చు మ్యామ్. మీకు డైరెక్ట్ సెమ్రష్ లో గానీ మోజ్ లో గానీ డైరెక్ట్ చూపించేస్తుంది, అవునా? అవును మ్యామ్. మీకు ఎన్ని బ్యాక్ లింక్స్ వస్తున్నాయి ఏంటి అనేసి ఇట్ ఈస్ డైరెక్ట్లీ షోయింగ్ యూ కదా. సో ఎక్కడ నుంచి బ్యాక్ లింక్ వస్తుందో కూడా మీకు తెలుస్తుంది. సో ఇగో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నా, ఇట్లా లెట్స్ సే మేక్ మై trip.com ఎంటర్ చేసి సెర్చ్ చేస్తున్నా. హౌ మెనీ బ్యాక్ లింక్స్ దే హావ్ గాట్? 8 million. 8 million. రెఫరింగ్ డొమైన్స్ ఎన్ని? 4.8K మ్యామ్. వాట్ ఈస్ మీన్ బై రెఫరింగ్ డొమైన్స్ అండ్ బ్యాక్ లింక్స్? వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి? మల్టిపుల్ డొమైన్స్ నుంచి 24.8K నుంచి 8 మిలియన్ బ్యాక్ లింక్స్ వచ్చాయి మ్యామ్. డొమైన్స్ నుంచి వచ్చాయి. ఇన్ని డొమైన్స్ నుంచి బ్యాక్ లింక్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై బ్యాక్ లింక్? క్లిక్స్ కమింగ్ ఫ్రమ్ రెఫరల్ డొమైన్స్ మ్యామ్. వెరీ గుడ్. సరే ఇప్పుడు నేను 8 మిలియన్ బ్యాక్ లింక్స్ ని క్లిక్ చేసిన. ఇస్ దేర్ ఎనీ లిమిట్? ఇన్నే తెచ్చుకోవాలి అన్నీ తెచ్చుకోవాలి బ్యాక్ లింక్స్ లిమిట్ ఉందా? షూర్ కదా? షూర్ మ్యామ్. ఆన్ పేజ్ కి ఏమైనా లిమిట్ ఉందా? ఇన్నే బ్లాగ్స్, ఇన్నే పేజెస్? లేదు మ్యామ్, లిమిట్ లేదు కదా. షూరా? షూర్ మ్యామ్. మొత్తం అసలు SEO అనేది లిమిటా లిమిటెడా? Limitless, ma'am. Limitless. There is no end point or deadline to it. నువ్వు ఎన్ని ఎక్కువ తెచ్చుకుంటా అని. సో ఇగో ఇక్కడ చూడండి ప్రాపర్ గా బ్యాక్ లింక్స్ అనాలిసిస్ గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేదన్నీ మేక్ మై ట్రిప్ కి ఎక్కడ నుంచి బ్యాక్ లింక్స్ వస్తున్నాయో అర్థమవుతుందా? వచ్చిందంట బ్యాక్ లింక్ రెడ్ బస్ నుంచి వచ్చింది. రెడ్ బస్ అథారిటీ స్కోర్ ఎంత? 90 మ్యామ్. మళ్ళా ఇంకా redbus.com నుంచి వచ్చింది. 88. ఇంకా ఇక్కడ మీరు చూస్తే యాంకర్ టెక్స్ట్, కెన్ యూ సీ redbus.com.kh నుంచి ఏ యాంకర్ టెక్స్ట్ కి బ్యాక్ లింక్ వచ్చింది? మేక్ మై ట్రిప్ హోటల్స్. అండ్ ఎక్కడికి బ్యాక్ లింక్ వెళ్ళింది ఎగ్జాక్ట్లీ? ఏ పేజ్ ఆర్ ఏ పోస్ట్ కి వెళ్ళింది? అవునా? నేను మీకు చెప్పానా బ్యాక్ లింక్ అనేది ఎప్పుడు హోమ్ పేజ్ కి తెచ్చుకోవాలని రూల్ ఉందా అండి? బ్యాక్ లింక్ ఉందా లేదా చెప్పాలి అందరూ. నో. ఇప్పుడు నాకు దగ్గర సపరేట్ గా ఇంకొక పేజ్ ఉందండి, ఒక ల్యాండింగ్ పేజ్. కెన్ ఐ గెట్ బ్యాక్ లింక్ ఫర్ దాట్ టు? Yes, ma'am. సో డిపెండ్స్ ఆన్ ద కీవర్డ్ దట్ యు వర్క్ ఫర్ కదా, రైట్? సో ఇగో ఇప్పుడు చూడండి మళ్ళా ఆన్లైన్ ఈ గో అబీబో ఇక్కడ నుంచి మళ్ళా డైరెక్ట్ గా మేక్ మై ట్రిప్ కి వచ్చేసింది. మంచి మంచి అథారిటీస్ కోర్స్. ఇగో మళ్ళా goabibo.com/bus దగ్గర నుంచి మేక్ మై ట్రిప్ కి వచ్చింది ఫర్ ఎ కీవర్డ్ కాల్ Gift cards. మళ్ళా హౌ టు గో అంట. మళ్ళా గిఫ్ట్ కార్డ్స్. కనిపిస్తుందా ఎవ్రీబడి? అండ్ ఇక్కడ మీరు చూస్తే మళ్ళా యాక్టివ్ బ్యాక్ లింక్స్ అంటే ప్రస్తుతం వీళ్ళకున్న బ్యాక్ లింక్స్ ఏంటి. నెక్స్ట్ న్యూ అంటే ఏంటి? కొత్తగా లేటెస్ట్ గా మనకు కొన్ని హవర్స్ ఎగో కొన్ని డేస్ ఎగో మనకు వచ్చిన బ్యాక్ లింక్స్ ఇవన్నీ. ఇగో చూడండి, చూస్తున్నారా? ఇగో ఇవన్నీ. ఇదేంటబ్బా? ఘాట్స్ ఆఫ్ వారణాసియా. ఇక్కడ నుంచి ఘాట్స్ ఆఫ్ వారణాసి అనే కీవర్డ్ కి బ్యాక్ లింక్ వెళ్తుంది. sites.google.com. వావ్, వాట్ ఈస్ sites.google.com?
వెబ్సైట్ క్రియేట్ వెబ్ చేసుకో 2.0 వెబ్సైట్. వెరీ గుడ్. ఇప్పుడు మరి ఈవెన్ మేక్ మై ట్రిప్ వాళ్ళు కూడా sites.google.com అంటే వాళ్ళు బ్యాక్ వాళ్ళకు లింక్. కూడా ఆఫ్ పేజెస్ చేస్తున్నట్లే కదా. ఎస్ మ్యామ్. ఎస్ Yes మ్యామ్. or ఎస్ no? మ్యామ్. సో ఇప్పుడు కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఏ కీవర్డ్ కి బ్యాక్ లింక్ వెళ్ళింది చెప్పండి. ఏ కీవర్డ్ కంట? మేక్ మై ట్రిప్ మ్యామ్. Trip. మేక్ మై ట్రిప్. సో కంట్రోల్ F, మేక్ మై ట్రిప్. ఇదేనా? ఎస్ మ్యామ్. చూడండి ఇక్కడ నుంచి బ్యాక్ లింక్ వెళ్ళిందా మేక్ మై ట్రిప్ కి. ఎస్ మ్యామ్. అండ్ సైట్స్ డాట్ ఇక్కడ ఉన్న వీటి డిఏ చూడండి, రైట్? యా మ్యామ్. సో ఇంకా ఇక్కడ లాస్ట్ బ్యాక్ లింక్ మీకు తెలుసా? మీ బ్యాక్ లింక్స్ అనేవి ఎక్స్పైర్ కూడా అయిపోతాయి. యు ఎస్ నో దాట్? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. లాస్ట్ బ్యాక్ లింక్స్ ఇవన్నీ ఏంటి? ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్ మ్యామ్. ఎక్స్పైర్డ్. బజాజ్ మాల్ .in లింక్ రిమూవ్ అయిపోయిందంట. కావాలంటే చూద్దాం ఒకసారి. తీసేసి ఉంటారులేండి వాళ్ళు. ఆ ఆఫరు ఆ సేల్ వాళ్ళతోని కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత తీసేయచ్చు. ఉందా మేక్ మై ట్రిప్ ఎక్కడైనా? నో మ్యామ్. No, ma'am. లేదు మ్యామ్. 0 ఇగో చూడండి, లేదు. లాస్ట్. సో ఇవన్నీ మనకు లాస్ అయిన లింక్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఫాలో అంటే డూ ఫాలో. డూ ఫాలో. సో డూ ఫాలో ఎన్ని వచ్చినాయో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇగో చూడండి, దీస్ ఆర్ ఆల్ వాట్? డూ ఫాలోయింగ్స్. Do డూ follow. ఫాలో బ్యాక్ లింక్స్. నో ఫాలో బ్యాక్ లింక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఇవన్నీ బ్యాక్ లింక్స్ అనాలిసిస్ అనేది కామన్ గా చేసుకుంటాం, మన అందరికి తెలుసు. లైక్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ అథారిటీ స్కోర్ నుంచి వస్తున్నాయి, మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ వస్తున్నాయి, రెఫరింగ్ డొమైన్స్ ఎన్ని, లాస్ట్ ఎన్ని, డూ ఫాలో ఎన్ని, నో ఫాలో ఎన్ని, ఎవ్రీథింగ్ వీ కెన్ కీప్ చెకింగ్. దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దట్. బట్ ఇఫ్ యూ ఫౌండ్ దట్ there is a spammy backlink coming towards to your website, వైలేషన్. అప్పుడు ఏం చేస్తారు? సపోజ్ ఇక్కడ నుంచి బ్యాక్ లింక్ రావడం మీకు ఇష్టం లేదు అంటే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ నుంచి బ్యాక్ లింక్ రావడం మీకు ఇష్టం లేదు, ఇది ఒక స్పామీ వెబ్సైట్, మీ ఇంటర్ఫిరెన్స్ లేకుండానే బ్యాక్ లింక్ వచ్చింది. దాన్ని ఏం చెయ్యాలి మనం? Allow చేయండి. బ్లాక్ చేయాలి. Robots. బ్లాకా? అదేమన్నా ఫోన్ నెంబరా బ్లాక్ చేయడానికి? Allow robots.txt లో. robots.txt అనేది ఎవరికి, ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ కి అప్లై చేస్తామా? మన మన website. వెబ్సైట్ ఓన్ లో వెబ్సైట్ చేస్తాము. మన వెబ్సైట్ లో దేన్ని ఇండెక్స్ ఆర్ క్రాల్ చేయొద్దు అని మనం చెప్తాం, గానీ ఆ వెబ్సైట్ లో అంటే ఇది వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి వచ్చే లింక్, అసలు వేరే వాళ్ళ నుంచి వచ్చే లింక్ మన హ్యాండ్స్ లో ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నో మ్యామ్. మరి మన హ్యాండ్స్ లో లేనప్పుడు అక్కడ నుంచి వచ్చే లింక్ మనకు మంచిది కాదు అని తెలిసినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి కూర్చోవడమేనా? నో. No, ma'am. మరి ఏం చేద్దాం? టేకెన్ యాక్షన్. వాట్ క్యాన్ వి డూ? యాక్చువల్లీ బ్లాక్ చేయొచ్చు మనం చెక్ అంటే చేసి అదర్ పెడతాం టెక్నాలజీస్, కదా మ్యామ్, బట్ బ్యాక్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో ఏంటండి? మనం చెక్ చేస్తాం కదా మ్యామ్, బ్యాక్ లింక్స్ ఎక్కడి చెక్ నుంచి చేస్తున్నాం. వచ్చినాయి తెలుస్తుంది కదా మ్యామ్ ఇది స్పామ్ అని. అదే చెప్తున్నా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నేను బ్యాక్ లింక్స్ చెక్ చేసేటప్పుడు నాకు ఇక్కడ నుంచి బ్యాక్ లింక్ రావడం ఇష్టం లేదు, ఇది ఒక స్పామ్ వెబ్సైట్ అని నాకు అర్థమైంది. ఇక్కడ నుంచి బ్యాడ్ బ్యాక్ లింక్ వస్తుంది, నాకు ఇష్టం లేదు. దాన్ని ఎలా రిమూవ్ చేసేది? కాంప్రమైజ్ అవ్వడమే కదా, ఇంకేముంది చెప్పండి. టేక్ సమ్ యాక్షన్. ఓకే, దానికోసమే we have this disavow tool. When you found that there is a backlink coming towards to your website and you found it is a spammy or some bad website and అక్కడ నుంచి మీ ఇంటర్ఫిరెన్స్ లేకుండానే బ్యాక్ లింక్ వస్తుంది, దాన్ని మనం కూర్చొని చూసుకుంటూ అబ్బా వచ్చేసింది కదా ఎట్లా అనేసి మనం సైలెంట్ గా కూర్చోవడం వల్ల ఏం లేదు. దాన్ని మనం ఎలాగో మనం రిమూవ్ చేయలేం.
కెన్ వి రిమూవ్ దట్? డూ వీ హ్యావ్ దట్ రైట్స్? No, ma'am. No, ma'am. వేరే rights. వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళేసి రిమూవ్ చేసే రైట్స్ మనకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకు రైట్స్ లేనప్పుడు మనం మీడియేటర్ ని వాడుకోవాలి, గూగుల్ ని వాడుకుందాం. సో గూగుల్ చెప్పాలి అనమాట, గూగుల్ నాకు ఇది అన్వాంటెడ్ బ్యాక్ లింక్, నాకు ఇది నచ్చలేదు నా వెబ్సైట్ కి రావడం, నువ్వు రిమూవ్ చేసేసుకో, లేకపోతే నువ్వు దీన్ని క్రాల్ ఆర్ ఇండెక్స్ చేసుకో, దీన్ని కన్సిడర్ చేయకు అని చెప్పడానికి యూస్ దిస్ డిజాల్వ్ టూల్ అన్నమాట. సో ఆ డిజాల్వ్ టూల్ ని ఎలా వాడాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఏవైతే బ్యాక్ లింక్స్ మీకు నచ్చలేదో ఫస్ట్ వాటిని సెలెక్ట్ చేసుకోండి. లైక్ దిస్, లెట్స్ సే ఇది 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 అనుకుందాం, నచ్చలేదు, ఇక్కడ నుంచి మీకు బ్యాక్ లింక్స్ రావడం ఇష్టం లేదు. సో మీరు దాన్ని ఎక్స్పోర్ట్ టు టీఎక్స్టీ కనిపిస్తుందా, Yes, ma'am. Yes, ma'am. దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, డిజాల్వ్ ఫైల్. కావాలంటే మీరు మాన్యువల్ గా చేసుకున్నా కూడా ఓకే. మాన్యువల్ గా ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ #URLs అని పెట్టేసి మీకు ఎక్కడి నుంచి బ్యాక్ లింక్ వస్తుందో ఆ URLs అన్ని ప్లేస్ చేయండి. ఓకేనా, మాన్యువల్ గా చేయాలనుకుంటే. ఇలా టూల్ త్రూ అయితే సింపుల్ గా ఇట్లా ఎక్స్పోర్ట్ అయినా చేసుకోవచ్చు. సో ఈ ఫైల్ ని మీరు ఏం చేస్తారంటే టూల్ కి అప్పగియాలన్నమాట. దెర్ ఇస్ అ టూల్ కాల్డ్ డిజావో టూల్. ఇప్పుడు అమెజాన్ కి డిజావో చేద్దామా? సారీ, ఇప్పుడు నేను మేక్ మై ట్రిప్ కి వేస్తున్నా కదా, కెన్ ఐ డూ ఫర్ మేక్ మై ట్రిప్? No, ma'am. కెన్ ఐ Ma'am, యూజ్ ma'am, డిజావో? No, ma'am. That's not The our owner, website. right? Owner You has are the not right the to. owner. We are not the owner, ma'am. How can someone decide whether this is a good backlink or bad backlink for other websites, guys? కదా, నేను ఎలా మేక్ మై ట్రిప్ కి డిసైడ్ చేస్తా దిస్ ఇస్ అ బ్యాడ్ లింక్? ఓకే, పోనీ డిసైడ్ చేసిన, డూ ఐ హ్యావ్ రైట్స్ No. టు No, డిలీట్? ma'am. No rights, ma'am. ఎవరు పడితే వాళ్ళు ఏ వెబ్సైట్ కి పడితే ఆ వెబ్సైట్ కి రిమూవ్ చెయ్యలేరు. యూ మస్ట్ బి ద ఓనర్ ఆఫ్ దిస్ వెబ్సైట్. Right. సో డిజాల్వ్ టూల్ వాడడానికి మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉండాలి ఆల్రెడీ. మనకు ఆ కాన్సెప్ట్ అయ్యిందా? గూగుల్ సెర్చ్ కన్సోల్ వెబ్సైట్ కనెక్షన్ మీరు Yes. అందరు Yes, కనెక్ట్ ma'am. చేసుకున్నారు? Yes, Yes, ma'am. Yes, ma'am. ma'am. I will. ఎవరైతే ఓన్లీ సెర్చ్ కన్సోల్ తో కనెక్ట్ చేసుకొని ఉంటారో ఓన్లీ దోస్ పీపుల్ కెన్ యూజ్ డిజాల్వ్ టూల్. సో నో అదర్ పర్సన్ కెన్ యూజ్ ద డిజాల్వ్ టూల్ అన్నమాట. సో ఇట్లా డిజాల్వ్ టూల్ అని సెర్చ్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు డిజాల్వ్ లింక్ టూల్ పేజ్ కనిపిస్తుంది. కెన్ యూ సీ? Yes, ma'am. Yes, ma'am. రైట్, అండ్ క్లిక్ ఆన్ ఇట్. క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ప్రాపర్టీ అంటుంది చూడండి. ఇగో, వాట్ ఈస్ దిస్? Search Google Search Search Console. console. సెర్చ్ కన్సోల్. ప్రాపర్టీ అంటే ఏంటి? మనము Fixed file. యాడ్ చేసిన వెబ్సైట్. మనం ఆల్రెడీ మన మెయిల్ ఐడి తోని కనెక్ట్ చేసుకున్న సెర్చ్ కన్సోల్ కి మన వెబ్సైట్ ని కనెక్ట్ చేసి ఉన్నాం కదా, Yes, ma'am. Yes, ma'am. డైరెక్ట్ గా అదే కనిపిస్తుంది మీకు. ప్రాపర్టీ సెలెక్ట్ చేయడంతోనే మీ వెబ్సైట్ కనిపిస్తుంది. సెలెక్టెడ్ అండ్ ఇక్కడ అప్లోడ్ డిజావో లిస్ట్ అని ఉంది కదా, ఏం అప్లోడ్ చేయాలి? Text file. TXT file. TXT File, file. ma'am. Design. వెరీ గుడ్, సూపర్. టెక్స్ట్ ఫైల్ ని మీరు అప్లోడ్ చేసేసుకోవాలి. అర్థమవుతుందా? రైట్, ఇప్పుడు కెన్ ఐ అప్లోడ్? No, No, ma'am. ma'am. No, ma'am. These ఇది links. నా వెబ్సైట్, ఇది నాది, నా క్లయింట్ వెబ్సైట్. నా క్లయింట్ వెబ్సైట్ కి నేను మేక్ మై ట్రిప్ బ్యాక్ లింక్స్ డిజాల్వ్ చేయొచ్చా? No, No, ma'am. ma'am. చేయకూడదు, ma'am. బ్లండర్ మిస్టేక్. అర్థమైందా కాన్సెప్ట్? క్లియర్ Yes. ఎవ్రీబడి? Clear, ma'am. ఇలాంటి కేసులలో కూడా మనం చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన పని లేదు. అరే వస్తుంది కదా ఎట్లా అనేసి మనం చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన పని లేదు. దీనికి కూడా మనం యాక్షన్స్ తీసుకోవచ్చు. అదే యూజింగ్ డిజాల్వ్ టూల్. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? అందరికి అర్థమైనట్లే కదా? Yes, యా. ma'am. Yes, Yes, ma'am. ma'am. ఓ, వి గాట్ బ్రోకెన్ లింక్స్. కెన్ యూ సీ బ్రోకెన్ లింక్స్ వచ్చినాయా? Yes, ma'am. Yes, ma'am. వచ్చినాయి. 1243 links. ఎన్ని వచ్చినాయి? Oh, 7ఆ? 7, ma'am. Yes, ma'am. 7 వచ్చినాయి. ఒకసారి చెక్ చేద్దామా మరి? Okay, Sure, ma'am. ma'am. Yes. Yeah, ma'am. ఇది ఎక్కడ ఏ వెబ్సైట్ ఇది? నేను చెక్ చేసి NDTV. NDTV. ma'am. ఇగోండి ఇక్కడ URL అని కనిపిస్తుందా? క్లిక్ చేయండి. ఏ యాంకర్ టెక్స్ట్ కి లింక్ బ్రేక్ అయిందంట? The significance ద of సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లే Brain. brain ఎన్హాన్సింగ్ development. Enhancing సరే brain చూద్దాం. development.
సో ఎట్లా సెర్చ్ చేస్తారు? కంట్రోల్ F, Paste the the entire. significance of, ఇదేనా అండి? Yes, ma'am. Yes, The yes. significance of play enhancing brain development skills and happiness in children. Correct. Yes, ma'am. ఇప్పుడు ఈ లింక్ అనేది 404 బ్రేక్ అయింది. error. ఏం ఎర్రర్ అని చూపిస్తుంది? 404. 404. 404. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? దీన్ని క్లిక్ చేసి చూద్దాం. Click చేద్దాం చూద్దాం. వావ్, Yes. ఓకే. It's working. వర్కింగా? Not 404. working. Not working. 404 Functionality error working. working, ma'am. మరి వర్కింగ్ అని ఎవరు అన్నారా? వర్కింగ్ అన్నారా? నాట్ వర్కింగ్ లేదు అన్నారా? లేదు 404 error working. No, logic Okay. working. Logic working and Functionality working. అర్థమైందా మీకు? Yes, యా. ma'am. Yes, Yeah, ma'am. ma'am. ఈ టూల్ త్రూ మనం ఏం చేయొచ్చు? మనం ఎన్ని బ్రోకెన్ లింక్స్ ఉన్నాయో మనం చెక్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ బ్రేక్ అయిందో కూడా ఎగ్జాక్ట్లీ మనకు ఆ లింక్, ఆ టెక్స్ట్ ఎగ్జాక్ట్లీ చూపిస్తుంది. అవునా లేదా? రైట్. Yes. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ? Remove the hyperlink. అంతే కదా? రైట్. సో బేసిక్గా ఏ ఇప్పుడు ఏ మనకి వెబ్సైట్ కన్నా చెక్ చేయొచ్చా అవును. బ్రోకెన్ లింక్స్? ఏ వెబ్సైట్ కైనా చెక్ చేయొచ్చు. చెకింగ్ మాత్రమే, అదే మళ్ళీ అదే. రిమూవ్ చేసేది మాత్రం మన వెబ్సైట్ Websites owner only. Website లో. గాట్ ఇట్? యా. సో యా. ఎనీ స్టాండర్డ్ శ్రీనివాస్ మెయింటెనెన్స్ ఉందండి దీనికి మామూలు సిట్స్కి? ఏంటండి? ఏదైనా మెయింటెనెన్స్ స్టాండర్డ్ ఉంటుంది ఏమైనా? లైక్ అంటే మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ కిందకి చాలా వస్తాయి. ఏ దాని గురించి అంటున్నారు? అంటే ఓవరాల్ గా ఇప్పుడు యాజ్ ఒక క్లయింట్ తీసుకున్నాం మనం, అంటే మెయింటెనెన్స్ రెగ్యులర్ ఏం చెక్ చేయాలి, ఎప్పుడు చెక్ చేయాలి? రెగ్యులర్ గా మీరు పేజ్ స్పీడ్ ని చెక్ చేస్తూ ఉండాలి, విచ్ Checklist. కమ్స్ అండర్ కోర్ వెబ్ వైటల్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్. రెగ్యులర్ గా బ్యాక్ లింక్స్ చెక్ చేసుకోవాలి. అదే ఇంక్రీజ్ అట్లాంటి ఏమైనా అవుతున్నాయా, లిస్ట్ ఏమైనా ఉందా డిక్రీజ్. అని, ఆ చెక్ లిస్ట్ మీరు ఏమైనా ఇవ్వగలరా మేడం? అట్లాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతున్నా. యా, ఎస్సీఓ ఆడిట్ లో నేను చెప్తాను కదా. ఓకే ఓకే. ఓకే. ఎస్సీఓ ఆడిట్ లో నేను చెప్తాను. ఓకే, అర్థమవుతుందా అందరికి? క్లియర్ Clear, ma'am. ఎవ్రీబడి? Yes, నాకు ma'am. శ్రీనివాస్ అనే అతను మెసేజ్ చేశారు. మీరేనా అండి శ్రీనివాస్ అంటే? నో నేను కాదు. మీరు కాదు అయితే. ఈవినింగ్ బ్యాచ్ ఐ గెస్. We have two Srinivas in the class. Okay, so up to here everybody clear? Yeah? క్లియర్ మ్యామ్. Yes or no? Yeah. నెక్స్ట్ వచ్చేసి GEO. ఇది నేను గూగుల్ మై బిజినెస్ లో చెప్తాను, రేపు కాన్సెప్ట్ లో చెప్తాను. AEO గురించి చెప్పేటప్పుడు ఒక స్ట్రక్చర్డ్ కాన్సెప్ట్, స్ట్రక్చర్డ్ స్నిప్పెట్స్ ఆర్ఎల్స్ రిచ్ స్నిప్పెట్స్ అని కూడా పిలుస్తాం. మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఆ రోజు మీకు we were discussing about SCRP structures. మీకు గుర్తుందా? Yes. మనకు Yes. సైట్ లింక్స్ లో వస్తాయి, Yeah, ma'am. కొన్నిసార్లు Yes, yes. రివ్యూస్ Yeah. వస్తాయి, Correct. కొన్నిసార్లు Stories, ఇమేజెస్ yeah. వస్తాయి. Yes. Yes, Yeah, ma'am. ma'am. Layout. యా, గుర్తుందా? ఆ రోజు చెప్పాను. ఉంది, ma'am. సో వాటికి అండ్ ఏఈఓకి ఇప్పుడు మనకు వాట్ వి కాల్ గూగుల్ ని వాడుతున్నాం కదా. సో ఈవెన్ చాట్ జీపీటీని అడిగి కూడా ఈ మధ్య మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాం. చాట్ జీపీటీకి గూగుల్ కి డిఫరెన్స్ ఏంటో కెన్ ఎనీవన్ టెల్ మీ? ChatGPT customized information. అన్ని వెబ్సైట్స్ ని ఫిల్టర్ చేసి ఒక గూగుల్ answers ఈజ్ సెర్చ్ ఇంజిన్ మ్యామ్. సర్చ్ ఇంజిన్. వెరీ గుడ్. చాట్ జీపీటీ సో సర్చ్ చాట్ ఇంజిన్ కాదు. జీపీటీ ఏ So టూల్. ఏ it's a టూల్ ge- కదా మ్యామ్? It ChatGPT is just a collects the generative. data from many search engines and give you the summary. That is true. That is the truth. Chat GPT and Google both are not same. జనాలకు నాన్ టెక్నికల్ పీపుల్ కి తెలియకపోవచ్చు. ఓకే, దే మైట్ నాట్ నో బోత్ ఆర్ డిఫరెంట్ అనేసి. గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజిన్, క్రాలింగ్, ఇండెక్సింగ్ ఇవన్నీ చేసుకొని అది డేటానంతా కలెక్ట్ చేసుకుంటది. Whereas ఈ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్స్, దోస్ ఆర్ నాట్ సర్చ్ ఇంజిన్స్. ఇవన్నీ ఎక్కడ నుంచి డేటాను తీసుకుంటుంది? మళ్ళా సెర్చ్ ఇంజిన్స్ వెబ్సైట్స్ Google, నుంచి ma'am. ఇవన్నీ Search engine. తీసుకుండే ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ సర్చ్ ఇంజిన్స్ నుంచే. Yes, ma'am. Yes. సో వేరస్ ఇక్కడ నువ్వు లేటెస్ట్ డేటా నువ్వు పెద్దగా అక్యురేట్ గా ఇవ్వలేదు చాట్ జీపీటీ. ఇఫ్ యూ ఆస్క్ చాట్ జీపీటీ లేటెస్ట్ ఇండియన్ న్యూస్ అంటే అది నీకు సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు. Yes, ma'am. ఓకే, అదే గూగుల్ అయితే లేటెస్ట్ కి ఇస్తుంది.
మ్యాటర్ ఏంటంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అరేంజ్ చేయాలనుకుంటున్నాను అండి. సర్ప్రైజ్ బర్త్డే పార్టీని అరేంజ్ చేయాలనుకుంటున్నాను. బర్త్డే పార్టీకి కావాల్సింది ఏంటి? డెకరేషన్ ఐటమ్స్. డెకరేషన్ ఐటమ్స్. అంటే నాకు ఒక బ్యాంక్వెట్ హాల్ ఆర్ ఎల్స్ వాట్ వి కాల్ క్యాండిల్స్, హ్యాట్. నాకు ఒక ప్లేస్. బర్త్డే సెలబ్రేషన్స్ ని చేస్తాం. వాట్ డు వి కాల్ దట్ ప్లేస్? ఈవెంట్ సెలబ్రేట్ చేస్తాం కదా, బ్యాంక్వెట్ ఏమంటారు? హాల్. బ్యాంక్వెట్ హాల్ కాకుండా ఇంకోటి ఏదో అంటాం. వాట్స్ దాట్? బర్త్డే సెలబ్రేషన్ ప్లేసెస్ ని డాగ్స్ సంథింగ్ ఏదో అంటారు. ఐ డోంట్ రిమెంబర్. ఇట్లా గ్లోబ్ లాగా వస్తుందండి. సెపరేట్ నేమ్ ఉందా దానికి? యా, బర్త్డే ఏదో పార్టీస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఉంటాయి కదా హాల్స్ అన్నట్లు. సరే, దట్స్ ఓకే. దాని మీద అది కాదు పాయింట్. అసలు దాన్ని ఏమని పిలుస్తాం కాదు పాయింట్. ఇప్పుడు నేను గూగుల్ని ఎందుకు వాడాలి, చాట్ జీపీటీని ఎందుకు వాడాలో చెప్తా. గూగుల్ని ఎందుకు వాడతాం? బేసిక్ బెస్ట్ ఇన్ఫర్మేషన్. ప్లేసెస్ టు గివ్ సర్ప్రైజ్ బర్త్డే పార్టీస్. అవునా? ఎస్ ఆర్ నో? రైట్. ఎస్ మ్యామ్. అంటే నేను ఎక్కడ నియర్ బై బ్యాంక్వెట్ హాల్స్ అనో, లేకపోతే నియర్ బై బర్త్డే సెలబ్రేషన్స్ హాల్స్ అనో సెర్చ్ చేస్తాం కదా. ఇప్పుడు అదే నువ్వు చాట్ జీపీటీకి వెళ్ళేసి నువ్వు నియర్ బై సలూన్స్ అని సెర్చ్ చేస్తే ఇస్తుందా కరెక్ట్ ఇన్ఫర్మేషన్? నో మ్యామ్. నో మ్యామ్ ఇవ్వదు. సో నియర్ బై బర్త్డే పార్టీ సెలబ్రేషన్ హాల్స్ అంటే ఇస్తుందా? నో ఇవ్వదు మ్యామ్, మ్యామ్. మన గూగుల్ లింక్ ఇస్తుంది. కదా. You have to అదే నువ్వు mention the చాట్ జీపీటీని location. వెళ్ళేసి అదే నువ్వు చాట్ జీపీటీని వెళ్ళేసి హౌ కెన్ ఐ గివ్ సర్ప్రైజ్ పార్టీ ఫర్ మై ఫ్రెండ్, నేను ఎలా దాన్ని అరేంజ్ చేయాలి, ఆ ప్లానింగ్ ఎలా చేయాలి అంటే అది మనకు హెల్ప్ చేస్తుంది. అవునా కదా? యా మ్యామ్. ఎస్ మ్యామ్. ఆర్ యూ గైస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్? ఎస్ యా. మ్యామ్. దీన్నేమో మనము ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ కోసం వాడతాం గూగుల్ని. దీన్ని ఎందుకు వాడతాము? మోర్ ఆఫ్ కస్టమైజేషన్ కోసం వాడతాం. అంటే ఒక మనిషిలాగా థింక్ చేసే పవర్ ఉంది కదా దీనికి, Yes, ma'am. రైట్? దానికోసం వాడతాం. ఇప్పుడు చాలా మందికి ఆ డిఫరెన్స్ అనేది అర్థం కాదు. ఓన్లీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం దీన్ని క్లియర్ గా వాడిన వాళ్ళకైతేనే కొంచెం క్లియర్ గా వేరియేషన్ అనేది అర్థమవుతుంది. పీపుల్ థింక్ దట్ గూగుల్ కి మనం వాట్ ఎవర్ ద SEO we do to display our websites on top, AEO అంటే ఇలాంటి చాట్ జీపీటీ ఆర్ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, జెమినై, చాట్ జీపీటీ, నెక్స్ట్ పైలట్. సో ఇలాంటి టూల్స్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఈవెన్ ఐ కెన్ సర్చ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ చాట్ జీపీటీ. ఈవెన్ ఐ కెన్ సర్చ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఇన్ చాట్ జీపీటీ. ఆ ఇన్ఫర్మేషన్ అదంతా తీసుకొచ్చేది మళ్ళా అది గూగుల్ నుంచే తీసుకొస్తుంది. దాని ఓన్ తెలివితేటలు ఏం కాదు అది. అది నువ్వు గూగుల్ క్రాల్ చేసింది, ఇండెక్స్ చేసింది తీసుకొస్తుంది. ఇప్పుడు మరి కొన్ని వెబ్సైట్స్ చాట్ జీపీటీలో కూడా టాప్ లో రావాలని మనం అనుకుంటాం. అవునా? ఇప్పుడు సర్చ్ చేసినప్పుడు గూగుల్లోనే కాదు, ఈవెన్ మన వెబ్సైట్ ఎక్కడ టాప్ లో రావాలనుకుంటాం? చాట్ జీపీటీ. లైక్ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్స్ లలో కూడా రావాలి అనుకుంటాం, ఏఐ టూల్స్. ఓకే, అందులో కూడా టాప్ రావడానికి దెర్ ఈస్ నో అదర్ సపరేట్ టెక్నిక్స్ ఏం లేవు. కానీ మ్యాటర్ ఏంటంటే నువ్వు ప్రాపర్ గా SEO చెయ్యాలి. మనం ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అవన్నీ చెయ్యాలి. దాంతో పాటు యూ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియాస్ యాజ్ వెల్. ఇప్పుడు గూగుల్లో టాప్ లో రావాలి అంటే గూగుల్ ఏం చెక్ చేస్తుంది? మన వెబ్సైట్ SEOని చెక్ చేస్తుంది కదా. అదే ఏఐ టూల్స్ లైక్ దీస్ ఓపెన్ ఏఐ టూల్స్ లో నుంచి టాప్ లో రావాలంటే మన వెబ్సైట్ SEOనే కాదు, మన పాపులారిటీని కూడా చెక్ చేస్తుంది. అంటే మనం ఫేస్బుక్ లో, ఇన్స్టాలో, యూట్యూబ్ లో ఇలాంటి మెయిన్ ప్లాట్ఫామ్స్ లో ఎంత యాక్టివ్గా ఉన్నాం, మనకి ఎంగేజ్మెంట్స్ ఎన్ని వస్తున్నాయి, మనకు పాపులారిటీ ఎంత ఉంది, మన గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు, మనకు బ్రాండ్ మెన్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని ఓకే వీళ్ళు తోపు,
అనేసి ఒకరి వెబ్సైట్ని టాప్లో పెడుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, దీనికి సపరేట్గా ఏమైనా టెక్నిక్స్ ఉంటాయేమో అనుకుంటారు. లేదు, నువ్వు మెయిన్గా చేయాల్సింది ఎస్ఈఓ ప్లస్ సోషల్ మీడియా చేయాలి. సోషల్ మీడియా మాడ్యూల్ మీకు ఇంకా అప్కమింగ్ కాబట్టి అప్పుడు ఎలాగో తెలుస్తుంది. ఆ రెండింటిని నువ్వు బరాబర్ మెయింటైన్ చేశారు అనుకో, నీకు గూగుల్లోనే కాదు ఎనీ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్స్లో నువ్వు సర్చ్ చేసినా కూడా యువర్ వెబ్సైట్ మైట్ కమ్ ఆన్ టాప్ అనమాట. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ఏఈఓ, ఏఐ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే. ఇలాంటి ఓపెన్ ఏఐ వాటికి నేను ఆప్టిమైజ్ చేసేదాన్ని ఏఈఓ అంటాం. జిఈఓ అంటే జియోగ్రఫికల్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, ఆర్ జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్న పిలుస్తాం. దీనికి 2 అబ్రివేషన్స్ ఉన్నాయి. జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. వాట్ ఈస్ ద టైమ్ నౌ? 11:06. కెన్ ఐ డిస్కస్ టుమారో దెన్? ఓకే మ్యామ్. ఇది కొంచెం ప్రొలాంగ్ అయ్యే కాన్సెప్ట్ కాబట్టి లెట్ మీ డిస్కస్ ఇట్ టుమారో. యా, జనరేటివ్ ఇంజిన్. ఎందుకంటే ఇంకా నేను స్ట్రక్చర్ స్నిప్పెట్స్, రిచ్ స్నిప్పెట్స్ కూడా చెప్పాలి. అది కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి లెట్ us డిస్కస్ ఇన్ ద టుమారో సెషన్. సో టుమారో రేపు మీరు వచ్చే టైంకి నాకు ఏ వెబ్సైట్కి చెక్ చేసుకొని వస్తారు? ఐ వాంట్ యూ టు చెక్ బ్రోకెన్ లింక్స్ ఫర్ మామా అర్త్. మామా అర్త్కి బ్రోకెన్ లింక్స్ చెక్ చేయండి. యు వాంట్ ట్రై రీడైరెక్షన్ ట్రై చేస్తారా? యు వాంట్ Yes, ma'am. ట్రై? No, Yeah, Try we'll చేయండి. ఓ try మేము వద్దన్నారు with కదా. our own internal links. మీ వెబ్సైట్ లోనే 1 పేజ్ టు అనదర్ పేజ్ ఒకసారి ట్రై చేయండి, జస్ట్ ఓకే మ్యామ్. మీకు ఒక Yeah. ప్రాక్టీస్ లాగా ఉండడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ వాంట్ యూ టు అనలైజ్ backlinks for this website called ఇది ఉంది కదా, నేను మొన్న మీకు వెడ్డింగ్ ఏదో ఇచ్చినట్లున్నా కదా. నాట్ వెడ్డింగ్, ఓకే, గూగుల్ యాడ్స్ కి ఇచ్చిన. ఈ వెబ్సైట్ కి ఇస్తానంటే టైమ్స్ ఆఫ్ ఇండియా చేయండి. ఐ వాంట్ యూ టు చెక్ బ్యాక్లింక్స్ ఫర్ వాట్? టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఆఫ్ ఇండియా. ఇండియా. ఓకేనా? ఓకే బ్యాక్లింక్ మ్యామ్. చెక్ చేయమంటే ఊకే అక్కడ 8 మిలియన్స్ కనిపించినాయి, 24 రిఫరెన్స్ డొమైన్స్ కనిపించినాయి అని కాదు. వాటిని క్లిక్ చేసి చూడండి ఎక్కడెక్కడ నుంచి బ్యాక్ లింక్ వస్తుంది, ఏ కీవర్డ్ కి బ్యాక్ లింక్ వస్తుందో ఒకసారి చెక్ చేయండి. వాళ్ళకి నో ఫాలో ఎన్ని వస్తున్నాయి, డూ ఫాలో ఎన్ని వస్తున్నాయి, జస్ట్ గో త్రూ ద ప్రొసీజర్. ఓకే, ట్రై టు యూస్ ద టూల్. ఓకేనా? ఓకే మ్యామ్. రైట్, Okay, ma'am. ఓకే మ్యామ్. దిస్ ఈజ్ యువర్ టాస్క్ ఫర్ టుమారో. సో రేపు జిఈఓకి కంటిన్యూషన్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే మ్యామ్. రైట్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ క్యూఆర్ కోడ్ అండి. చెప్పండి. సో ఒకటి క్యూఆర్ కోడ్ ఫ్రీ వర్షన్ యూజ్ చేశాను నేను, అండ్ అది ఫ్రీ వర్షన్ అయిపోయింది. సో విల్ దట్ ఎక్స్పైర్ ఆర్ ఇఫ్ ఇట్ ఎక్స్పైర్స్ సో కెన్ ఐ ఎడిట్ ఇన్ ద బ్యాక్ ఎండ్ విత్ న్యూ వన్? మీరు దేనికి క్యూఆర్ కోడ్ చేశారు? ఒక పేమెంట్ కా? వెబ్సైట్కి వెబ్సైట్ కి చేశారు. సో అది ఆల్రెడీ ప్రింట్ చేశాను నేను కార్డ్ మీద, ఒక విజిటింగ్ కార్డ్ మీద ప్రింట్ చేసేసాను. చేశారా? ఓకే ఓకే ఓకే. ఐఎమ్ నాట్ ష్యూర్ మీరు ఏ టూల్ ని వాడారు, ఏ టూల్ ని యూజ్ చేశారు క్యూఆర్ ఇది కోడ్ ఒక వర్షన్ ఫ్రీ వర్షన్ ఒకటి ఉండేది, QRTY అది ఉంది. మోస్ట్లీ వర్క్ అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. లేదు మీరు మ్యామ్, ఒకసారి ట్రై చేయండి. ఆప్కా కార్డ్ అనే ఒకటి ఉంది మ్యామ్, అందులో చేసిస్తారు వాళ్ళు. లేదు, అతను అడిగేది వేరే క్వశ్చన్. ఓకే ఓకే. మీరు ఒకసారి ట్రై చేయండి శ్రీనివాస్. ఇప్పుడు మీరు ఏదో ప్రింట్ కూడా తీసాను అన్నారు కదా, ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది ఆ టూల్ వర్షన్, రైట్? అవును, మోస్ట్లీ క్యూఆర్ కోడ్ క్రియేషన్ ఎక్స్పైర్ టూల్స్ అన్ని అయిపోలే కానీ ఇది అయిపోతుంది అని చెప్తున్నారు వాళ్ళు. సారీ, ఎన్ని డేస్ లో? అది 1 or 2 days లో అయిపోతుందని ఇచ్చారు వాళ్ళు. నాట్ 2 days అయిపోతుంది. ఏ టూల్ లో చేశారు మీరు అది? QRTY అనేది ఉంది ఒకటి. ఓకే, నాకైతే అంత ఎగ్జాక్ట్ గా ఐ కాంట్ ప్రెడిక్ట్, నేనైతే ప్రెడిక్ట్ చేయలేను బికాజ్ ఐఎమ్ నాట్ ష్యూర్ అది క్యూఆర్ కోడ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత స్టిల్ క్యూఆర్ కోడ్ పనిచేస్తుందా లేదా అని అయితే నేను చెప్పలేను. పని చేయకపోతే అంటే ఆప్షన్ ఏంటి అని మీరు ఏమైనా
ఐ మీన్ రియల్ టైమ్ లో చేశారా? రియల్ టైమ్ రియల్ లో టైమే వర్క్ రియల్ టైమే. ఇంకా రియల్ దానికి టైం వేరే అదర్ సొల్యూషన్ ఏం లేదు, కొనుక్కోవడం తప్ప. జనరల్ గా ప్రీ వెర్షన్ అయిపోయిన తర్వాత బై ఆప్షన్ వస్తుంది కదా, ఇంకా చేయలేము అంటే మీరు క్లయింట్ కి అయితే అడ్వైస్ చేయొచ్చు కదా. అదే QRFY చెప్తున్నాను. QRFY అదే చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా ప్రింట్ చేసేసాను, నేను పబ్లిష్ కూడా చేసేసాను, పబ్లిక్ కి వెళ్ళిపోయింది అనుకుంటే బెటర్ మీరు ప్లాన్ తీసుకోవడం బెటర్. వన్స్ క్రాస్ చెక్ చేసుకోండి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ కూల్, ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇంకా మనం కొనుక్కోవాల్సిందే, ఓకే. సో తప్పదు. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అంటే మనం బ్యాక్ నో ఎండ్ ఎడిట్ ఆప్షన్. చేసుకోవడానికి. ఓకే. ఎందుకంటే మీరు ఇంకా వాట్ వి కాల్ ఆ టూల్ ఫ్రీ వర్షన్ వాడేసుకొని మీరు క్యూఆర్ కోడ్ తీసుకున్నారు. దట్ ఈస్ నాట్ ఎనీ క్రాక్ వర్షన్ కదా. క్రాక్ రైట్. వర్షన్స్ కానప్పుడు మనం ఏం చేయలేం. అండ్ ఐ డోంట్ సజెస్ట్ గోయింగ్ విత్ క్రాక్ వర్షన్స్ యాజ్ వెల్. ఓకే. ఎస్, ఓకే. థ్యాంక్ యూ. Yes, ma'am. రైట్. Hello, ma'am. యా చెప్పండి. వెబ్సైట్ డీరిడైరెక్షన్ కూడా సేమ్ ప్లగిన్ యూస్ చేస్తాం. వన్ వెబ్సైట్. లేదు, అది ప్లగిన్ తో కాదు, అది మనం సర్వర్స్ తో చేస్తాం. సో విత్ ఇన్ ద సేమ్ వెబ్సైట్ వన్ పేజ్ టు అదర్ 301 రీడైరెక్ట్ కదా. రీడైరెక్ట్ చేస్తాము. వెబ్సైట్ టు వెబ్సైట్ అనేది మనం వెబ్సైట్ లోపల చేయలేం, దాని సర్వర్స్ లో చేస్తాం. సో ఆ కాన్సెప్ట్ సర్వర్స్ లో చేస్తాం. ఏంటి అవసరం లేదా మనకు? మీకు ఇన్ కేస్ 2 వెబ్సైట్స్ ఉన్నాయంటే ఐ కెన్ షో యూ. మీ దగ్గర 2 డొమైన్స్ ఉన్నాయి అంటే ఐ కెన్ షో యూ, నాట్ ఎ ప్రాబ్లం. అది ప్రాబ్లం ఏం కాదు. ఈవెన్ ఇప్పుడు మీరు గోడాడీ ఎక్కడైతే సర్వర్స్ కొంటారో వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు కూడా చేసి పెడతారు. ఓకే ఓకే. రైట్. ఆర్ఎల్స్ మీకున్నా కూడా చెప్పండి, బికాస్ ఐ డోంట్ హ్యావ్ రైట్ నౌ అండ్ దాని మీద నేను ఎక్స్పెరిమెంట్స్ చెయ్యలేను కాబట్టి ఐ కాంట్ షో యూ. మీ దగ్గర ఉంటే మీరు ఏం ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే ఐ కెన్ షో యూ. అంటే టెంపరీ రీడైరెక్ట్ పెట్టుకొని మళ్ళీ తీసేయచ్చు కదా. తీసేసుకోవచ్చు. ఐ హావ్ వన్ వెబ్సైట్, మరి మీ ఎవరికైనా ఉంటే 2 ఉండాలి. 2 ఉండాలి. అదే. 2 అంటే ఉండాలి. సేమ్ ఓనర్షిప్ లో 2 ఉండాలి. 2 ఉండాలి. ఎస్, సేమ్ ఓనర్షిప్ తో 2 ఉండాలి. గాట్ ఇట్. అప్పుడే కదా. అంటే ఇప్పుడు ODMT పని చేయదా యాజ్ ఎ URL? ఓడిఎంటీకి ఇప్పుడు ఆల్రెడీ మా పేరు మీద ఒకటి ఉంది. అవును. యా, ఒకటి నా ఓన్ ఉంది సెపరేట్. మీ దగ్గర నుంచి ఓడిఎంటీ నో అండి, ఐ కాంట్ టేక్ దట్ రిస్క్. ODMT అంటే ఇది కాదు, నా పేరు మీద ఉన్నది. Srinivas.ODMT ఉంది కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉందా మీ దగ్గర? నో నో నో, అది మీకు ఇచ్చింది మాది కదా, మా వెబ్సైట్స్ కదా, మా సర్వర్స్ లో ఉన్నాయి అవి. రైట్. ఓకే. ఓకే. యా, ఓకే. బట్ నేను ఇన్ కేస్ ఫ్యూచర్ లో లైక్ మనం నెక్స్ట్ మాడ్యూల్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా టూ వెబ్సైట్స్ కొనుక్కుంటే అప్పుడైనా చూపిస్తారు. జస్ట్ 1 or 2 minutes వర్క్ అదంతే. ఓకే రైట్. సో come up with a task. Any more doubts with this, guys? నేను ఎగ్జామ్ ఎప్పుడో సాటర్డే అని చెప్పినట్లున్నా కదా. యా మ్యామ్, 31st ఫ్రైడే చెప్పారు. ఫ్రైడే Q&A 1 2 3 ఫ్రైడే ఎగ్జామా క్యూఏనా? QA. QA on Friday, exam on We'll fix it Saturday. on the Friday, guys, then. ఓకే మ్యామ్. 31st ఇంకా ప్లీజ్ రీజన్స్ చెప్పకండి అందరూ, ఎందుకంటే అందరివి వింటూ ఉంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీజన్ వస్తూనే ఉంది. ఓకే, సో విల్ ఫిక్స్ ఆన్ 31st, సేమ్ టైమింగ్స్. ఓకే, రోజు క్లాస్కి ఎట్లా ఏ టైమింగ్ అదే టైమింగ్. ఓకేనా? ఓకే గెట్ రెడీ. చలో దెన్, సీ యూ టుమారో. టేక్ కేర్ ఎవ్రీబడి. ఇవాళ 28th కదా, మోర్